గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. చిన్ని గారు నాకు ఒకటి అర్థం కాలేదు, మీరు క్రికెటర్ అండి? క్రికెట్ చిన్నప్పుడు ఆడేవాళ్ళం. చిన్నప్పుడు అంటే ఏ స్టేజ్లో ఆడేవారు? దాదాపు ఇంటర్మీడియట్ దాకా ఆడాం. ఇంటర్మీడియట్ ఆల్రౌండరా అంటే? లేదు, బ్యాటింగ్. బ్యాటింగ్ అంటే ఓపెనర్ వచ్చేవాళ్ళ? సెకండ్ డౌన్ వచ్చింది. సెకండ్ డౌన్ వచ్చా. అయితే క్రికెట్ మీద అవగాహన ఉంది, అందుకేనా మీకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇచ్చారు? ఒకటండి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ప్లేయర్లే క్రికెటర్లు అవ్వాలి, క్రికెటర్లే ప్లేయర్లు, ఇది అసోసియేషన్ మెంబర్లు అవ్వాలి లేదు. ఎవరైతే క్రికెట్ని ప్రాచుర్యంగా తీసుకెళ్ళగలిగిన వాళ్ళే అవ్వచ్చు. నేనేదో డొమెస్టిక్ ప్లేయరా లేకపోతే స్టేట్ ప్లేయరా ఇంకో ప్లేయర్ అని వాళ్ళ సేవలు ఇంకో రకంగా ఉపయోగించుకుంటారు. మీరు చూస్తే బీసీసీఐలో కానీ ఏసీఏలో కానీ క్రికెటర్ కాకుండా పాలనా దక్షిణంతో ఇప్పుడు జగన్మోహన్ దాల్మే గారు ఉన్నారు. బీసీసీఐని ఒక స్టెప్ తీసుకెళ్లారు, తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకో స్టెప్ తీసుకెళ్లారు. ఇవాళ జైషా ఉన్నాడు. జైషా ఇవాళ బీసీసీఐ రెవెన్యూని దాదాపు 4 రెట్లు చేసి ఐసీసీఐకి వెళ్ళారు. ఇవాళ ప్రతిభ ఈ ఏసీఏ కానీ లేకపోతే బీసీసీఐలో కానీ పాలక వర్గమే కాకుండా క్రికెట్లో ఎట్లా మనం తీసుకెళ్ళాలి, ముందు తీసుకెళ్ళాలి అంటే దీంట్లో రకరకాలు. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసేవటం, 2 ప్లేయర్లకి కొత్త మంచి ప్లేయర్లు రెడీ చేయటం, మంచి అకాడమీలు రెడీ చేయటం. ఇవన్నీ అనుభవం నాకు ఐడియా ఉంది కాబట్టి నన్ను వెళ్తే బాగుంటుందని అధిష్టానం భావించింది. నేను కూడా వెళ్ళినాక అన్ని అసోసియేషన్లని మీరు చూస్తే నా ఎన్నిక ఎట్లా జరిగిందంటే అందరూ ఏదో భయంకరమైన భూ ప్రపంచం బద్దలు అయిపోతుంది, ఇంకోటి అయిపోతుంది, వీళ్ళు ఏదో చేస్తున్నారు. ఉన్న ప్రతి 32 అసోసియేషన్స్ క్లబ్స్, 33 అసోసియేషన్ క్లబ్స్ నన్ను ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ కింద కావాలన్నారు. అందరూ కూడా ఇవాళ ఏం చేస్తున్నారు, రేపు మీటింగ్ ఉంది, రేపు ఎల్లుండి వైజాగ్లో అన్ని అసోసియేషన్లని క్రికెట్ అసోసియేషన్ మేము తీర్చి 175 నియోజకవర్గాల్లో గ్రౌండ్స్ ఉండే రకంగా మేము ప్లాన్ చేయబోతున్నాం. అన్ని అది కూడా ఏసీఏ కన్నా జిల్లా అసోసియేషన్కి పవర్లు ఎక్కువ ఇవ్వబోతున్నాం. ప్లస్ 175 నియోజకవర్గాల్లో క్రికెట్ అనేది జరిగే విధంగా జనవరి, ఇందా చెప్పిన డిసెంబర్ 20 నుంచి జనవరి 20 వరకు క్రికెట్ జరిగే విధంగా మేము ప్రారంభించబోతున్నాం. బీసీసీఐలో కానీ ఏసీఏలో కానీ క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో అంటే రాజకీయ చొరబాటు ఉండకూడదు అనేది ఒక నిబంధన ఉంది. బీసీసీఐలో కూడా అందుకే చాలా కట్టుదిట్టం చేశారు. ఇక్కడ మాత్రం అంత రాజకీయ చొరబాటే కనిపిస్తుంది. అట్లా కాదండి, ఎంపీ వరకు అవ్వచ్చు. ఓకే, మినిస్టర్ అనేవాళ్ళు బీసీసీఐలో కానీ ఏసీఏలో కానీ ఉండకూడదు. అసలు నిబంధన మొత్తం దేశమంతా ఉంది. ఇవాళ మీరు చూస్తే రాజీవ్ శుక్లా ఫ్రమ్ కాంగ్రెస్ రాజ్యసభ మెంబరు, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్. అట్లా అన్ని చోట్ల కూడా ఉంటారు. ఎంపీలు అనేవాళ్ళు అవ్వకూడదు అనేది ఏమీ లేదు. మీరు బ్యాట్స్మెన్ సానా సతీష్ గారు బౌలర్ అండి? సానా సతీష్ గారు ఎప్పటి నుంచో అసోసియేషన్ ఉన్నాడు, నాతో కన్నా ముందు ఎప్పటి నుంచో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన ఉన్నాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో కానీ లేకపోతే ఈస్ట్ గోదావరి అసోసియేషన్లో కానీ ఉన్నారు. ఆయన సెక్రటరీ కింద పనిచేస్తారు. టాప్ మోస్ట్ క్రికెటర్ ఎవరు ఉన్నారండి మీ కంపెనీలో? అందరూ క్రికెట్ ఆడేవాళ్ళే ఉన్నారు. ప్రశాంత్ ఉన్నాడు, బాగా క్రికెట్ ఆడతాడు. విష్ణు, ప్రసాద్ అంబట్రాయుడు లాంటి వాళ్ళు ఎవరు అంటే మీకు అదే చెప్పేది. బీసీసీఐ ఉంది, ఎవరు క్రికెటర్లు ఎక్కువ ఉన్నారు అంటే అడ్మినిస్ట్రేషన్ వేరు, క్రికెట్ వేరు. కానీ మా దాంట్లో అకాడమీస్కి అందరూ కూడా క్రికెటర్లే ఉంటారు. మీరు చూడండి, ఎక్స్పీరియన్స్డ్ క్రికెటర్సే ఉంటారు అందరూ కూడా. మీరు చూస్తే మేము న్యూట్రల్గా ఇవాళ మెన్స్ అకాడమీ విజయవాడలో పెట్టబోతున్నాం, దానికి కమిటీ వేసాం, అంతా క్రికెటర్లే. అట్లాగే ఉమెన్స్ అకాడమీ మొత్తం క్రికెటర్ని పెట్టాం. అంతేకాకుండా వాళ్ళ దీంట్లో మేనేజర్లు కానీ, స్పోర్ట్స్ జిఎం ఉంటాడు, దాంట్లో స్పోర్ట్స్ జిఎం కానీ, తర్వాత ఈ సిఇఓ ఉంటాడు, సిఇఓ కానీ, వీళ్ళందరినీ ఆల్రెడీ ఎంబీఏ చేసిన కుర్రాళ్ళని పెట్టాం. మీరు చూస్తే ఏజ్ కూడా ఎవరిది కూడా 25-26 ఇయర్స్ పెట్టుకుంటాం. మీరు కూడా కుర్రాడుగానే ఉన్నారు. నేను కుర్రాడిని కాదు కదా, అంటే కుర్రాడు 25 కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ మీరు చూస్తే మేము గొప్పతనం. ఇవాళ మా దగ్గర ఉన్న వాళ్ళు 5 ఇండియాకి ఆడుతున్నారు. అవునా? ఓకే. ప్రశాంత్ రెడ్డి ఫ్రమ్ ఆంధ్ర ఆల్రౌండరు, ఆల్రెడీ నివాళ కూడా సెలెక్ట్ అయ్యాడు. తర్వాత నిక్కీ బాయ్ సెలెక్ట్ అయ్యాడు. అట్లాగే భరత్ ఆడుతున్నాడు, వైజాగ్ భరత్. అంతేకాకుండా విహారీ, 5 ఉన్నారు. వాళ్ళు మేము ఆంధ్ర టీం నుంచి గొప్పగా చెప్పుకునేది 5. మేము గొప్పగా 5 కాదు, మేము ఇంకా ఎక్కువ మందిని తయారు చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో గోకరాజు గారు అనుకున్నది వాళ్ళతో బలవంతంగా రాజీనామా చేయించి వైసీపీ ప్రభుత్వం అధికారంలో వాళ్ళతో బలవంతంగా రాజీనామా చేసి ఐ థింక్ విజయసాయిరెడ్డి గారు అల్లుడు గారు తీసుకున్నారు. వాళ్ళని రాజీనామా చేసి ఇప్పుడు మీరు తీసుకున్నారు. మీ హయాములో క్రికెట్కి ఒక గొప్పగా ఏం చేయబోతున్నారు? క్రికెట్ అభిమానులకు కావచ్చు, క్రీడాకారులకు కావచ్చు, ఏం చేయబోతున్నారు? చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు అనమాట. అమరావతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం 1 సంవత్సరం లోపల ఓపెన్ అవ్వబోతుంది. ఒకటి
రెండోది వైజాగ్లో ఉన్న స్టేడియంని రెనోవేట్ చేయబోతున్నాం. కొత్తగా అంతర్జాతీయ మరొక స్టేడియంని వైజాగ్లో మళ్ళీ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టబోతున్నాం. 2, 3 అకాడమీలు పెట్టబోతున్నాం. అకాడమీస్ అంటే ఇప్పుడు మన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని బెంగళూరులో ఓపెన్ చేశారు. ఇవాళ ఇబ్రహీంపట్నం దగ్గర ఆల్రెడీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి వర్క్ మొదలు పెట్టాం. అన్నిటికన్నా ముఖ్యంగా 175 నియోజకవర్గాల్లో ప్రతి చోట క్రికెట్ గ్రౌండ్ వచ్చేటట్టు చేయబోతున్నాం. అన్ని లేడీస్ అకాడమీ పెట్టబోతున్నాం. ఎవరైతే ఈ ఇయర్లీ టోర్నమెంట్ ఉందో దాంట్లో బాగా ఆడిన వాళ్ళని దాదాపు 50 మందిని తీసుకెళ్ళి అకాడమీస్లో పెట్టి స్వచ్ఛందంగా న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చి, అంతేకాకుండా ట్రైనింగ్ ఇచ్చి, అంతేకాకుండా చదువు కూడా అక్కడ నుంచే చదువుకునే విధంగా ప్లాన్ చేసి మేము మంచి మెరుగైన తయారు చెప్పాం. ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమరావతి, ఒకసారి వైజాగ్ రెడీ అయినాక ప్రతి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇక్కడో అక్కడో ఓడి జరిగేటట్టు చూడబోతున్నాం. ఐపీఎల్లో ఈ సంవత్సరంలో 2 మ్యాచ్లు వైజాగ్లో జరిగే విధంగా ఒప్పందం చేసుకోబోతున్నాం GMRతో. అంతేకాకుండా రేపు అమరావతి స్టేడియం కూడా మొదలైతే సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళతో కూడా 2 మ్యాచ్లు ఇక్కడికి వచ్చేటట్టు చేయబోతున్నాం. చిన్న పిల్లలు అండర్-14, అండర్-16, అండర్-18, అండర్-23 మ్యాచ్లు నిర్విరాంగా సంవత్సరం మొత్తం టోర్నమెంట్ చేయబోతున్నాం. ఇవాళ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మించిన షెడ్యూల్ ఇక్కడ ఉంటుంది. రెగ్యులీ జరుగుతున్నాయి. దాన్ని ఇంకా మెరుగుపరచబోతున్నాం. మీడియాలో ఉన్న క్రికెటర్లను కూడా కొద్దిగా ప్రోత్సహించండి. మీడియాలో కూడా క్రికెటర్స్ ఉన్నారు, చాలా మంది మంచి ప్రతిభావంతులు ఉన్నారు. తప్పకుండా నేను కూడా అదే అనుకుంటున్నా. మీడియా వాళ్ళకి పొలిటీషియన్స్ కి మ్యాచ్ పెడతాం. సూపర్ ఉంటుంది. మీడియా వాళ్ళకి పొలిటీషియన్స్ కి సినిమా యాక్టర్స్ కి ఇట్లా రకరకాల మ్యాచ్లు పెడతాం. అంతేకాకుండా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కొత్త రూపు తీసుకొచ్చి IPL లాగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కూడా ఉండే విధంగా దాన్ని ప్రోత్సహించబోతున్నాం. అన్నిటికన్నా ముందు ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మాకు ప్రభుత్వం ముందున్న ముఖ్య కర్తవ్యం. కాబట్టి 220 లీగ్ ఉమెన్స్ కూడా మొదలు పెడుతున్నాం. అందుకే ఉమెన్స్ అకాడమీ కూడా గుంటూరు AKC కాలేజీలో ఇంకో 2 నెలల్లో ప్రారంభించబోతున్నాం. కాబట్టి మీరు చేస్తే మాత్రము క్రికెట్ అభిమానులు కావచ్చు, క్రీడాకారులు, క్రికెట్ ఆడే వారందరూ కూడా వాళ్ళ జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఒక్కటండి, మమ్మల్ని ప్రజలు మాకు అధికారం ఇచ్చింది వాళ్ళకి సేవ చేయటం. అది క్రికెట్ అవ్వచ్చు, రాజకీయం అవ్వచ్చు, చాలా మంది సేవ మాత్రమే సేవ్ చేసేస్తున్నారు కదా. అసలు మాది మీరు మళ్ళీ ఇంకో సంవత్సరంలో రండి, ఏమేం చేశారో అడగండి. డాక్యుమెంటరీ ప్రూఫ్స్తో ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో 175 నియోజకవర్గాలు మాకున్నాయి. 175 నియోజకవర్గాల్లో క్రికెట్ గ్రౌండ్స్ రాకపోతే ఈ 4 సంవత్సరాల లోపల మీరు వచ్చి మళ్ళీ నన్ను ఇంకోసారి ఖచ్చితంగా ఇది ఛాలెంజ్. నెక్స్ట్ ఇయర్ లోపల ఇంప్రూవ్మెంట్ ఏంటో చూపిస్తాం. మీరు నన్ను కూడా అడగవసరం. అన్ని క్రికెట్ అసోసియేషన్స్ అవసరమైతే మీతో ఒక 2 days ఉంటూ మీతో పర్యటించి చాలా గ్రౌండ్లను కూడా దగ్గరుండి నేను వీడియో చేస్తాను. తప్పకుండా చూడాలని కోరుకుంటాను. ఖచ్చితంగా. ఎందుకంటే మేము చేసిన పని మాకు ప్రజలకు తెలియాలి కాబట్టి మీడియా వారు అందరినీ తీసుకెళ్ళి నన్ను కూడా మీరు అడగాల్సిన పని లేదు. ఎక్కడైతే క్రీడా సంఘాలు ఉన్నాయో క్రీడా సంఘాలను అడగండి ఎట్లా జరుగుతుందని, క్రీడాకారులను అడగండి ఎట్లా జరుగుతుందని, క్రికెట్ అసోసియేషన్ అడగండి, అప్పుడు నా దగ్గర రండి. ఖచ్చితంగా వాళ్ళ సలహాలు తీసుకుని రండి. ఖచ్చితంగా. నాకున్న అనుమానం ఒకటే, గత 1990s అనుకుంటా ఇది, ఇక్కడున్న మన ఇందిరాగాంధీ స్టేడియంలో ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్ కూడా జరిగింది కదా. నేను కూడా వెళ్ళేదానికి. ఓకే, మీరు కూడా వెళ్ళారు. అంటే అంత గొప్ప స్టేడియం అది. ఆ స్టేడియాన్ని ఎవరు నిర్వీర్యం చేశారు, ఎవరు నాశనం చేశారు అనేది గత ప్రభుత్వ హయాంలో చాలా ముఖ్య భూమికి పోషించిన ఒక IAS గారి పేరు చెప్తుంటారు అందరూ కూడా. దాన్ని VMCకి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి అప్పగించి అది రాజకీయ సభలకు ఉపయోగపడేలా అయిపోయారు. దాన్ని ఎటువంటి డెవలప్మెంట్ లేకుండా అలా పడేశారు. ఇప్పుడేమో చిన్ని గారు మంగళగిరి స్టేడియాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్ళారు. అంటే ఇది మీ పార్లమెంటు పరిధిలోది కాదు మంగళగిరి అనేది. మరి ఎందుకు మీరు దాన్ని ఎత్తుకుని విజయవాడలోనే అంటే VMCకి ఇచ్చిన ఇందిరాగాంధీ స్టేడియాన్ని వెనక్కు తీసుకొని దాన్ని ఒక ఇంటర్నేషనల్ స్టేడియంగా మార్చే విధంగా ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు? మీరు చూస్తే VMC స్టేడియము సైజు సరిపోదు. ఓకే, మీరు చూస్తే 10,000 మంది కూడా మించి ఎక్కువ పట్టలేని ప్లేసు. ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకి ఇదివరకట్లాగా కాదు, BCCI కొన్ని నామ్స్ పెట్టింది. పార్కింగ్లో కానీ, ఎంట్రీ ఆఫ్ ప్లేయర్స్లో కానీ, స్టాండ్స్ కానీ, ఇవన్నీ కూడా అది ఏ విధమైన ఇది లేదు. నా పార్లమెంట్ నియోజకవర్గంలో మూలపాడులో ఒక స్టేడియం ఉంది, 2 గ్రౌండ్స్ ఉన్నాయి. దాన్ని ఆ 2 గ్రౌండ్స్నే మేము అకాడమీ చేద్దాం అనేది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్రికెట్ అనేది మూలపాడులో చేయబోతున్నాం. మంగళగిరిలో స్టేడియం ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారు. చేసినాక ఇప్పుడు చూస్తే వర్కులు ఇచ్చారు, సర్వనాశనం అయిపోయింది ఆ స్టేడియం. దాన్ని మళ్ళీ చేపక్ స్టేడియం కన్సల్టెంట్ని తీసుకొచ్చి రీడిజైన్ చేపించి అద్భుతంగా మళ్ళీ స్టేడియాన్ని తీసుకురావాలని మేము చేస్తున్నాం. మంగళగిరిలో స్టేడియం ఆల్రెడీ స్పేస్ ఉంది, దానికి సరిపడా పార్కింగ్ ప్లేస్ ఉంది, దానికి సరిపడా స్టేడియం చుట్టూ కూడా మూమెంట్ ఉండాలి, ప్రజల మూమెంట్ ఉండాలి. మూమెంట్ ఉంది. 50,000 మంది వాళ్ళు చేసింది కూడా మన మంగళగిరిలో 20,000 మంది కూడా పట్టరు.
కానీ స్పేస్ ఉంది. కాబట్టి 45,000 నుంచి 50,000 మంది పట్టే విధంగా ఈ మధ్య ఓపెన్ అయిన స్టేడియంస్లో అల్ట్రా మోడర్న్ స్టేడియం ఏది ఉందో ఆ విధంగా తీర్చిదిద్దుపోతాం. మంగళగిరి కూడా అమరావతిలో ఒక పార్ట్. మంగళగిరి స్టేడియం స్టార్ట్ చేసింది ఆ రోజు విజయవాడ కోసం, విజయవాడ బయట ఉన్న ప్రాంతం కాబట్టి చేశారు. ఇప్పుడు మీరు చూస్తే వైజాగ్లో మేము కొత్తగా కట్టబోయే స్టేడియం వైజాగ్లో ఉండదు, అది మళ్ళీ ఇది భోగాపురంలో ఉంటుంది, అంటే విజయనగరం జిల్లాలో ఉంటుంది. ఇదివరకట్లాగా స్టేడియంస్ ఇప్పుడు హైదరాబాద్ స్టేడియం ఉంది, ఉప్పల్లో ఉంది, ఇంకా ఎక్కడికో వెళ్తారు. అంటే హైదరాబాద్ స్టేడియం కాదని కాదుగా, మనం మంగళగిరిలో కట్టినా అన్నిటికన్నా దగ్గర. ఇవాళ వెస్టర్న్ బైపాస్ విజయవాడ నుంచి వెస్టర్న్ బైపాస్ ఓపెన్ అవుతుంది. విజయవాడ నుంచి 5 నిమిషాల్లో క్రికెట్ స్టేడియం దగ్గర 8 నిమిషాల్లో ఉంటాం, 5 నిమిషాల్లో క్యాపిటల్, 8 నిమిషాల్లో క్రికెట్ స్టేడియం దగ్గర ఉంటాం. చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి ఉంది కాబట్టి ఆ స్టేడియంని మేము డెవలప్ చేస్తున్నాం. ఆల్రెడీ బీసీసీఐలో ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కింద రిజిస్టర్ అయి ఉంది. ప్లస్ ఇది సరిపోదు. రెండోది మూలపాడు గ్రౌండ్ చాలా బ్రహ్మాండం జరుగుతుంది. మీరు చూస్తే ఈ మధ్య ఒక టెస్ట్ మ్యాచ్, అండర్-19 టెస్ట్ మ్యాచ్ కూడా అక్కడ జరుగుతుంది, 4 డే మ్యాచ్లు జరుగుతున్నాయి. అదే మూలపాడు స్టేడియంని డెవలప్ చేసి అకాడమీ కింద మా యొక్క కాన్స్టిట్యూన్సీలో పెట్టబోతున్నాం నా ఎన్టీఆర్. కానీ ఎక్కడైనా రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ ఉండాలి మాకు. కాబట్టి నెక్స్ట్ స్టేడియం మేము తిరుపతిలో పెట్టబోతున్నాం. కాబట్టి ఈ 3 ప్రాంతాల్లో 3 స్టేడియంలు ఉండేటట్టు మంగళగిరి జరగాలని కోరుకుంటున్నాం. అమరావతి, మంగళగిరి కన్నా అమరావతి, వైజాగ్ అండ్ అమరావతికి మంచి రోజులు లేండి. అమరావతికి బ్రహ్మాండమైన రోజులు రాబోతున్నాయి. నిజంగా చూస్తే చాలా అదృష్టంగా భావించాలి. 2,557,000 కోట్లతో కూడా అమరావతి నుంచి అంటే మనకు నంబూరు టు నంబూరు. ఒక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటమే అమరావతి ప్రాంతం వాసులు చేసుకున్న అదృష్టం, ఈ రాష్ట్ర ప్రాంత వాసులు చేసుకున్న అదృష్టం. ఎందుకంటే వచ్చిన రోజు కాడి నుంచి ఆయనకి అమరావతికి నిధులు ఎట్లా తెద్దాం, పోలవరానికి నిధులు ఎట్లా తెద్దాం, చాలా భారీ లోటు బడ్జెట్తో ఉంది, అసలు నేను బోల్డెన్ స్కీములు చెప్పాను, ఇవన్నీ ఎట్లా అనే ఆలోచనతో అయినా చాలా మదన పడతా చూస్తే మాకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ అమరావతి మొత్తానికి మాకు 50,000 కోట్లు అవసరం. ఫస్ట్ ఫేజ్కి మాకు 26,500 కోట్లు అవసరం. మోడీ గారి సహకారంతో మాకు 15,000 కోట్లు వరల్డ్ బ్యాంకు గ్రాంట్ కింద రిలీజ్ అయింది. రెండోది హుడ్కో నుంచి 11,500 కోట్లు తీసుకుంటున్నాం. మొత్తం 26,500 కోట్లతో మా ఫస్ట్ ఫేజ్ అయిపోతుంది. రెండో ఫేజ్ కూడా ఒకటైతే రెండోది అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా రైల్వే వాళ్ళు, నా కాన్స్టిట్యున్సీ అదృష్టం, మీరు అమరావతితో పాటు నా కాన్స్టిట్యున్సీ కూడా అదృష్టం బాగా ఉంది. ఎందుకంటే ఆ లైన్ వెళ్ళేది మైలవరం నందిగామ నియోజకవర్గం, మైలవరం నియోజకవర్గంలోకి వచ్చి అక్కడ ఒక స్టేషను, నందిగామలో 4 స్టేషన్లు వచ్చి 5వ స్టేషన్ మనం తెలంగాణలోకి వెళ్తుంది. ఈ 5 స్టేషన్లు కూడా నాకు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళు పరిటాల్లో మెయిన్ గూడ్స్కి ఇది పెడుతున్నారు, అంటే పరిటాల్ అనే ప్రాంతం ఇది ఉంది. అంతేకాకుండా రైల్వే బోర్డు దగ్గర ఇంకో లైన్ కూడా రెడీగా ఉంది, వైజాగ్ టు హైదరాబాద్ వయా విజయవాడ, జగ్గైపేట, సూర్యాపేట, హైదరాబాద్ 4 hours లో వైజాగ్, అట్లాగే వైజాగ్ టు కర్నూలు, అది కూడా వయా జగ్గైపేట, సూర్యాపేట, వయా కర్నూలు. అంటే నా నియోజకవర్గంలో ఉన్న అన్నిటికి కొత్త రైల్వే స్టేషన్లు, కొత్త రైల్వే లైన్లు కాబోతున్నాయి. ఇవన్నీ చాలా అదృష్టంగా అమరావతికే కదా చిన్ని గారికి మంచి రోజులు. అమరావతి, విజయవాడ అనేది ఇప్పుడు ఈ ప్రాంతం అంతా అమరావతి క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ, సిఆర్డీఏ అంటే ఇది ఈ ప్రాంతం. విజయవాడ కూడా సార్ నేను మరదల్లో నాకు ఒకటే చెప్పారు, అమరావతిలో 2 కార్పొరేషన్లు ఉంటాయి. అమరావతి అనేది గ్రేటర్ అమరావతి, దాంట్లో విజయవాడ ఒక కార్పొరేషను, మొత్తం 42 లక్షల మంది పాపులేషన్ ఈరోజు గ్రేటర్ అమరావతిలో ఉంటారు. కాబట్టి 2 రాష్ట్రాల్లో ఉన్న రాజధానులు హైదరాబాదు, అమరావతి అభివృద్ధి చెందాలి, అప్పుడే తెలుగు ప్రజలు ఆనందంగా ఉంటారు. కాబట్టి నువ్వేదో విజయవాడ అనుకోవద్దు, అమరావతికి నిధులు వస్తున్నాయి అంటే విజయవాడకి వచ్చినట్టే. కాబట్టి నాకు నిజంగా అది అదృష్టంగానే భావిస్తాను. చాలా అదృష్టం అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.